ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి కానీ, కూటమిని సమర్థించే నాయకులు కానీ, కూటమిని భుజాన్ని వేసుకొని మోస్తున్న మీడియా కానీ అష్టకష్టాలు పడుతోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ఈ విధానంలో 10 మెడికల్ కళాశాలను ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి అప్పగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలను అప్పగించడాన్ని వ్యతిరేకించాయి. ప్రజలు కూడా వివిధ వర్గాలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ పీపీపీని సమర్థించడానికి కూటమి నాయకులు, వాళ్ళ మీడియా చేస్తున్న ప్రయత్నాలు చూస్తే నవ్వొస్తుంది. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని చెప్పేస్తున్నారు. చాలా అద్భుతంగా చెప్పేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన తర్వాత ప్రతి కళాశాలలో ఒక 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా డబ్బులు అమ్ముకోవచ్చు అని చెప్పినప్పుడు ఈ టీడీపీ, జనసేన నాయకులు వ్యతిరేకించారు. ప్రభుత్వ కళాశాలలో సీట్లు అమ్ముకోవడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి సొమ్ము చేసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టాడు అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ప్రభుత్వ కళాశాల 50% సీట్లు అమ్ముకుంటే డబ్బులకి ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి? ప్రభుత్వ ఖజానాకో లేకపోతే ప్రభుత్వ కళాశాలకో ఉంటాయి. దాంతో వాళ్ళు కళాశాలను అభివృద్ధి చేయొచ్చు, ఆసుపత్రిని అభివృద్ధి చేయొచ్చు, కావాల్సిన ఎక్విప్మెంటు, మందులు అన్నీ కొనుక్కుంటూ ఉండవచ్చు, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఆ సదుపాయం ఉండేది. దాన్ని విమర్శించినటువంటి కూటమి నాయకులు ఇప్పుడు ఏకంగా కళాశాలనే ప్రైవేటుకి అప్పగించేస్తున్నారు. కళాశాలను ప్రైవేటుకి అప్పగించితే ఏమవుతుంది? ఈ 50% సీట్లు అమ్మేసుకొని డబ్బులు ఆ ప్రైవేటు వ్యక్తులు జేబులో వేసుకుంటారు. అది ఏమాత్రం ఉపయోగపడుతుంది? ఎవరికి లాభం? ప్రైవేటు వాళ్ళకే కదా. ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో 50% సీట్లు ర్యాంకుల వారీగా ఉచితంగా ఇస్తున్నారు కదా. వాళ్లకు భూములు ఎవరిచ్చారు? వాళ్ళకు భవనాలు ఎవరు కట్టి పెట్టారు? ప్రభుత్వాలు ఎక్కడ ఖర్చు పెట్టలేదే రూపాయి కూడా. కానీ వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకుంది. అది ప్రభుత్వానికి వచ్చిన లాభం. కానీ ప్రభుత్వ భూమి కాదు అది, ప్రభుత్వ భవనాలు కావు అవి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ తలపెట్టినటువంటి కళాశాలలన్నీ కూడా ప్రభుత్వ భూములు. కనీసంగా ప్రతి కళాశాలకు 50 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. కనీసంగా ప్రతి కళాశాల 3-4 అంతస్తుల వరకు నిర్మాణం జరిగిపోయింది. ఇక చుట్టూ గోడలు కట్టడం, ఫ్లోరింగ్ వేయడం, ఎక్విప్మెంట్ తేవడం అంతే మిగిలింది. ఓ 10-15% పని మాత్రమే మిగిలింది. మిగిలిందంతా అయిపోయింది, పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ కూటమి నాయకులు కానీ, కూటమిని సమర్థిస్తున్న మీడియా కానీ చూపించేవి బిల్డింగులు ఐరన్ రాడ్తో, పిల్లర్లతో, చెట్లతో, పిచ్చి మొక్కలతో ఉన్నాయి. సంవత్సర కాలంగా పనులు ఆపివేయడం వల్ల ఉన్న భవనాలు అవి. ఆ పరిస్థితి. చెట్లు, పిచ్చి మొక్కలు ఎందుకు వచ్చాయంటే సంవత్సర కాలంగా అక్కడ ఎవరు తిరగడం లేదు. పనులు ఆపేయమని కూటమి ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఆ మెమో ఆధారంగా పనులన్నీ ఆగిపోయినాయి ప్రతి కళాశాల దగ్గర. ఇప్పుడు వీళ్ళు చూపించే ఇనుప సువ్వలుతో ఉండే పిల్లర్స్ అవి ఏంటి అంటే మెట్లు కానీ, లేకపోతే భవనానికి చివరి భాగంలో ఉండే నిర్మాణం కానీ అవి. అసలు భవనాలను వీళ్ళు చూపించట్లే. పూర్తయిపోయి 4 అంతస్తులు పూర్తయిపోయిన భవనాలని అవి చూపించడం లేదు. ఈ పిచ్చి మొక్కలను, ఆ అసంపూర్తిగా ఉన్నటువంటి పిల్లర్స్ని చూపిస్తున్నారు. అంటే ప్రైవేటీకరణని సమర్థించుకోవడానికి ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది గుదిబండే చంద్రబాబు నాయుడికి ఈ నిర్ణయం. ఆయన అనుకుంటే 17 కళాశాలలో 7 కళాశాలలు పూర్తయిపోయినాయి, 5 కళాశాలలో తరగతులు జరుగుతున్నాయి. ఇక మిగిలింది 10 కళాశాలలు. ఈ 10 కళాశాలలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పూర్తి చేయొచ్చు. సంవత్సరానికి 3 కళాశాలలు చొప్పున వచ్చే 3 ఏళ్లలో 10 కళాశాలలు పూర్తయిపోతాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే
దేశవ్యాప్తంగా మెడికల్ విద్య అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలతో ఒక నిధి ఏర్పాటు చేసింది. ఈ నిధిని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వైద్య కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం, అదనపు సదుపాయాలు కల్పించడం కోసం ఉపయోగిస్తారు. ఆ నిధి నుంచి సంవత్సరానికి 1000 కోట్లు పట్టుకొచ్చిన 3 ఏళ్లలో ఈ కళాశాలలన్నీ నిర్మాణం జరిగిపోతాయి. విద్య, వైద్యం అనేది ప్రభుత్వ కనీస బాధ్యత. ఆ బాధ్యత నుంచి చంద్రబాబు నాయుడు తప్పించుకోవాలని చూడడం, దాన్ని ప్రైవేటుకి అప్పజెప్పడం సమర్థనీయం కాదు. ఇది ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా సరే భేషజాలకు పోకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ వైద్య కళాశాలను ప్రభుత్వ పరిధిలోనే ఉంచుకొని సంవత్సరానికి 3 కళాశాలల చొప్పునైనా సరే పూర్తి చేసేయాలి 5 ఏళ్లలో. లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ అంశమే రేపు 2029లో కీలకం కానుంది. ప్రజల ఓట్లు ప్రధానంగా ఈ ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రైవేటైజేషన్ మీదనే ఆధారపడి ఉండొచ్చు. ఆ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకొని ఇప్పటికైనా వైద్య కళాశాలను ప్రభుత్వ పరిధిలోనే ఉంచి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే మంచిది.